అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దైవజనమ, దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని, నూతన దినాన్ని ప్రభువారు ఇచ్చినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. రండి ప్రియ దైవజన్మ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా ఉదయకాల దైవ ధ్యానం చేద్దాం. 121వ కీర్తన మొదటి 2 చరణాలు చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశము సృజించినవాడు. ఆయన నీ పాదములు తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునకడు. ప్రార్థన. కళ్ళు మూసుకుందామా? పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి నీ స్వరం వినిపించి మహిమ పొందమని యేసయ్యలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దైవజనాంగమా, దేవునికి ప్రేమైనటువంటి పిల్లలారా, దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలము ప్రభుతో మాట్లాడాలి, ప్రభువును పిలవాలి, నా పక్కన ఆయన నిలబడాలి, ఆయనకు ఎన్నో విషయాలు చెప్పుకోవాలి అని ఆశపడుతూ ప్రభు సన్నిధిలో స్వరం వినిపించాలనుకుంటున్నటువంటి దైవజనాంగమా, ఇక్కడ కీర్తనకారుడు యాత్ర కీర్తన 120 యాత్ర కీర్తన 121 యాత్ర కీర్తన దావీదు అనుకుందాం. 122 దావీదు అని పేరు ఇచ్చారు. ఈ కీర్తనలో సహాయం కావాలి అని అడుగుతూ కొన్ని పేర్లు ప్రస్తావించారు. కీర్తనకారుడు కొన్ని పేర్లు ప్రస్తావించారు. ఏమని పేర్లు ప్రస్తావించాడు అంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అన్నాడు. కొండలు అంటే మన భూమి మీద కనిపించే కొండల అంటే, ఈ భూమి మీద కనిపించే కొండలు ఒక సాదృశ్యం. ఏమిటి ఆ సాదృశ్యం అంటే, ఆ కొండ అనేది కదలకుండా అక్కడే స్థిరంగా ఉంటుందని అర్థం. ఈ కొండలాంటి స్థిరమైనటువంటి వ్యక్తులు, స్థిరమైనటువంటి బలము కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి వైపు నేను చూస్తున్నాను, కానీ వారు కూడా సహాయము చేయట్లేదు. అందుకే మన భారతదేశము చాలా ఉన్నతమైనది. మన భారతదేశంలో గుడులు ఎక్కడైనా కడతారా అంటే, కొండగుడి తీసుకెళ్ళి ఆ కొండ శిఖరాన్ని కట్టారు, కొండగుడి. ఇక గుడులు ఉన్నాయి, మనకు తెలిసిన విషయమే. కొండల మీద ఎక్కువ కడతారు గుళ్ళు. ఎందుకు కొండల మీద గుళ్ళు కడతారంటే, ఆ కొండ మీదకి ఏ సునామీ రాదు, సుడిగుండాలు రావు, సముద్రం పొంగిపోదు, కదలకుండా స్థిరంగా ఉంటుంది ఆ కొండని. ఆ కొండల మీద గుళ్ళు కడుతూ ఉంటారు. దాని అర్థం ఏమిటి? దాని సారాంశం ఏమిటంటే, కొండ కదలకుండా ఉంటుందని, స్థిరంగా ఉంటుందని. అందుకే కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను,
నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అంటూ ఏమన్నాడు? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటూ యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. ఎవరండి ఆయన? ఈ భూమిని ఆకాశమును సృజించినవాడు. ఇక్కడ సహాయం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తి, సహాయం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పేరే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వైపు నువ్వు మనం కన్నులెత్తితే ఆయన సహాయము చేయగలిగిన దేవుడు. మన భారతదేశంలో ఎంతోమందిని దేవుళ్ళుగాను, ఎంతోమంది పూజకారులుగాను తయారు చేసుకుంటుంటారు. చూడండి, విశాలమైన హృదయం మన భారతీయులది విశాలమైన హృదయం. ఆ విశాలమైన హృదయంలో దేవుళ్ళను ఆరాధించట్లోను, దేవుళ్ళను పూజించట్లోను చాలామంది నిండుకుంటుంటారు. ఒక చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చొని, ఆ వ్యక్తి కాస్త డ్రెస్ ఆ స్టైల్ మార్చి బట్టలు మార్చుకొని కూర్చొని కాస్తంత భక్తిగా ఉంటే, అయ్యో ఎంత భక్తిగా కూర్చున్నాడో చూడండి, ఆయనేనండి దేవుడు, చూడండి ఎంత భక్తిగా కూర్చున్నాడు. చెట్టు కింద డ్రెస్ వేసుకొని కూర్చుంటే భక్తిపరుడు, చెట్టు కింద డ్రెస్ వేసుకొని కూర్చుంటే దేవుడున్నాడు. అంటే మన భారతీయులు అటువంటి వాళ్ళని దేవుణ్ణి చేస్తున్నారు. అందుకే సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా, సృష్టిని పూజింపదగునా, సృష్టింపబడిన వాడిని పూజింపదగునా, సృష్టిని పూజింపదగునా, సృష్టింపబడిన వ్యక్తిని పూజించవచ్చా? దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే విశాలమైన హృదయం. ఒక రకమైన డ్రెస్ వేసుకొని, నిలువుటంగి వేసుకొని, కాస్త రంగు రాసుకొని చెట్టు కింద కూర్చుంటే, అబ్బా అక్కడ ఒక దేవుడు వెలిశాడు, ఆ చెట్టు కింద ఒక దేవుడు వెలిశాడు అని ఆ దేవుణ్ణి పూజిస్తారు కదండి. కానీ అక్కడే కూర్చొని ఒక నక్షత్రము చేయగలడా? మాకు అభ్యంతరం ఏం లేదు. మాకు ఆయన దేవుడు అయిపోయాడు, మాకు ఏమాత్రం ద్వేషం కానీ కోపం కానీ లేదు. మీరు అనుకున్నటువంటి ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి ఆ వ్యక్తి, ఆ మనిషి, దేవుడు అనుకుంటున్నటువంటి ఆ మనిషి ఒక నక్షత్రాన్ని చేయగలడా? నక్షత్రములు చేసి నక్షత్రములకు పేరు పెట్టిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కీర్తనకారుడు చెబుతున్నాడు. కీర్తనకారుడు ఏం చెబుతున్నాడు? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన సృష్టికర్త. అంత మాత్రమే కాదు, మట్టిని తీసి మనిషినిగా నిన్ను సృజించిన సృష్టికర్త, విశ్వ సృష్టికర్త ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన భూమిని తయారు చేశాడు, ఆకాశాన్ని తయారు చేశాడు, నక్షత్రములు కలుగురుగా కంటే కలిగాయి. ఆ నక్షత్రములకు పేరు పెట్టాడు. నక్షత్రములకు పేరు పెట్టినవాడు ఆయనే విశ్వ సృష్టికర్త. ఈ విశ్వ సృష్టికర్త దగ్గర కూర్చొని సహాయం అడుగుతున్నాడు కీర్తనకారుడు. సహాయం అడుగుతున్నాడు కీర్తనకారుడు. చూడండి, ఒక మాట చూస్తే 46వ కీర్తనకు వచ్చేయండి.
అక్కడ ఒక మాట కనిపిస్తుంది. 46వ కీర్తన మొదటి చరణంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. దైవజనాంగమా చూడండి. కీర్తనకారుడు 46వ కీర్తనలో ఏమని చెబుతున్నాడు అంటే, దేవుడు మనకు ఆశ్రయదుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఏ ఆపద? ఎటువంటి ఆపద? ఏ ఆపత్కాలం అంటే మనుషులకు చాలా చాలా ఆపదలు వస్తుంటాయి. ఏమండి, ఎవరైనా దాడి చేయబోయే ఆపద వస్తుంటుంది, యాక్సిడెంట్ అవబోయే ఆపద వస్తుంటుంది, ఇక రకరకాల ఆపదలు వస్తుంటాయి. ఈ ఆపత్కాలంలో సహాయం చేసేది ఎవడు అంటే, నిన్ను కాపాడువాడు కునకుడు నిద్రపోడు, నీ ప్రాణమును కాపాడువాడు కునకుడు నిద్రపోడు, యెహోవా వలన నీకు సహాయం కలుగును అని 121వ కీర్తనలో ప్రార్థన పరుడు కీర్తనకారుడు పాడుకుంటున్నాడు. అయితే వీటన్నిటికంటే మిన్న మరొక ఆపద ఉంది. భూమి మీద వచ్చే ఆపదలు తప్పిస్తాడు. ఈ జీవము, ఈ ఆత్మ నిత్య నరకములో పడకుండా, శాశ్వతంగా అందులో ఉండిపోకుండా, నిత్య అగ్నిగుండములు ఉండిపోకుండా ఆపద నుండి తప్పించే దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా చదువుదామా? హల్లెలూయా చదువుదామా? చూడండి, యెషయా ప్రవచన గ్రంథంలో ఒక మాటను చూస్తే దైవజనాంగమా, యెషయా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయం 13, 14వ వచనాల్లో కొన్ని మాటలు మనకు కనబడతాయి. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను సామాన్యులను, గోస చేయువారును, హర్షించువారును పడిపోదురు. పాతాళం ఆశ పెట్టుకుందంట, గొప్ప ఆశ తెరిచూస్తుంది. గొప్ప ఆశ తెరిచూస్తున్నటువంటి ఆ పాతాళము, ఆ పాతాళ లోకము పడిపోవటానికి ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళందరూ ఉన్నారంటే ఎవరెవరు ఉన్నారు అంటే అక్కడ అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది.